ఓకే. హాయ్ అందరికీ. ఫైనల్లీ రానైతే అయిపోయింది. ఈరోజు రాలో బ్లడ్ లైన్ సెగ్మెంట్ అండ్ బ్రాల్ వేరే లెవెల్ అనిపించింది. నిజంగా కిర్రాకుండే. సోలో సికవో రోమన్ రీన్స్ పైన అటాక్ చేసిండు. సమోన్ స్పైక్ కొట్టిండు. వేరే లెవెల్ అనిపించింది ఈరోజు రాలో. అండ్ ఇంకొకటి బ్రాన్ బ్రేకర్, ఒబాఫెమి మధ్యలో ఒక చిన్న సెగ్మెంట్ జరిగింది. అండ్ మ్యాచ్ బి సెట్ అయింది సండే నైట్స్ మెయిన్ ఈవెంట్ కోసం. సో ఈరోజు రాలో ఏమేమి జరిగినాయో అన్నీ ఈ వీడియోలో మాట్లాడేద్దాం. సో ఈరోజు స్టార్టింగ్లోనే స్టెఫనీ వాక్యర్ వస్తుంది. సో స్టెఫనీ వాక్యర్ రింగ్లోకి వచ్చి మైక్ తీసుకుని చెప్తుంది. సో ఈ స్టెఫనీ వాక్యర్ ఈ రింగ్లోకి వచ్చింది మాట్లాడడానికి కాదు. సో మీ అందరికీ తెలుసు నా ఫస్ట్ లాంగ్వేజ్ ఫైట్ చేయడం. సో నేను ఇక్కడికి వచ్చింది నా ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ కోసం అని చెప్పి మన లివ్ మొర్గన్ని పిలుస్తుంది. సో అంతలోనే జడ్జిమెంట్ డే మెంబర్స్ మొత్తం వచ్చేస్తారు. లివ్ మొర్గన్ అండ్ రక్వేల్, రొగ్జన్ పెరెజ్. అండ్ ఒకటి చెప్పాలి, కొన్ని రోజులుగా లివ్ మొర్గన్ని చూస్తే ఎక్కడో తెలియని మంట పుడుతుంది. అసలు నచ్చట్లేదు లివ్ మొర్గన్. సో వాళ్ళందరూ వచ్చేస్తారు. సో వచ్చేసి లివ్ మొర్గన్ చెప్తానమాట. సో బెక్కీ లించ్ నా టైటిల్ రీన్ గురించి ఏదేదో చెప్తుంది. అండ్ నేను దాని గురించి పట్టించుకోను. సో నేను ఒక గ్రేటెస్ట్ ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్ని. అండ్ నా టైటిల్ని ఒక లాంగెస్ట్ టైటిల్ రీన్గా ఉంచే పనిలో నేను ఉన్నాను. అండ్ స్టెఫనీ వాక్యర్ నేను ఆల్రెడీ నిన్ను ఓడించినాను. అండ్ నేను ఇంట్లో పడుకోబెట్టినాను. అండ్ మళ్ళీ ఒక్కసారి కూడా అది చేస్తాను అని ఈ టైప్లో లివ్ మొర్గన్ స్టెఫనీ వాక్యర్తో చెప్తుంది. ఓ అలాగా. సో అంత ధైర్యం ఉంటే వచ్చి నాతో రింగ్లో ఫైట్ చేయి. సో ఎందుకని అక్కడనే ఉంటున్నావు? సో రింగ్లోకి వచ్చి ఫైట్ చేయని స్టెఫనీ వాక్యర్ చెప్తుంది. సో అంతలోనే లివ్ మొర్గన్, రోగ్జన్ పెరెజ్ అండ్ రక్వెల్ రోడ్రిగేజ్ ముగ్గురు రింగ్లోకి వచ్చి స్టెఫనీ వాక్యర్ పైన అటాక్ చేస్తారు. సో ఫైట్ బ్యాక్ చేస్తుంది. స్టెఫనీ వాక్యర్ ఫైట్ బ్యాక్ చేస్తుంది. వాళ్ళ ముగ్గురు పైన అటాక్ చేస్తుంది. బట్ వీళ్ళు మళ్ళీ వెనకాల నుండి వచ్చి అటాక్ చేస్తారు. అంటే రోగ్జన్ పెరెజ్ వెనకాల నుండి వచ్చి అటాక్ చేస్తుంది. సో స్టెఫనీ వాక్యర్ పైన ముగ్గురు అటాక్ చేస్తారు. అంతలోనే ది మ్యాన్ బెక్కీ లించ్ థీమ్ సాంగ్ ప్లే అయిపోతుంది. సో బెక్కీ లించ్ వచ్చి రోగ్జన్ పెరెజ్ పైన, రక్వెల్ రోడ్రిగేజ్ పైన అటాక్ చేస్తుంది. అండ్ బెక్కీ లించ్, స్టెఫనీ వాక్యర్ మధ్యలో చిన్న ప్రాబ్లం. సో వాళ్ళందరూ రింగ్ బయటకు వెళ్ళిపోతారు. సో వీళ్ళిద్దరి మధ్యలో చిన్న ఫేస్ ఆఫ్ లాంటిది జున్నీకి దొరికింది. సో నువ్వెందుకు వచ్చినావు అన్నట్టుగా స్టెఫనీ వాక్యర్ బెక్కీ లించ్తో ఆర్గ్యూ చేస్తూ ఉంటుంది అన్నమాట. అండ్ ఫైనల్గా వీళ్ళు ఆర్గ్యూ చేసుకునే టైంలో మన లివ్ మొర్గన్ బెక్కీ లించ్ పైన అటాక్ చేస్తుంది. అండ్ రక్వెల్ రోడ్రిగేజ్ వచ్చి స్టెఫనీ వాక్యర్ పైన అటాక్ చేస్తుంది. అండ్ బెక్కీ లించ్ పైన కూడా అటాక్ చేస్తారు. సో స్టెఫనీ వాక్యర్ని రింగ్లోకి తీసుకొని అటాక్ చేసి సో వాళ్ళు ముగ్గురు రింగ్లో నిలబడతారు అన్నమాట. సో ఇక్కడ వీళ్ళ మధ్య బ్రాల్ ఎండ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ బ్యాక్ స్టేజ్లో స్టెఫనీ వాక్యర్కి అండ్ బెక్కీ లించ్ మధ్య ఒక చిన్న సెగ్మెంట్ చూపిస్తున్నారు. యాక్చువల్గా ఇంటర్వ్యూ జరుగుతూ ఉంటుంది. సో ఆ ఇంటర్వ్యూలో చెప్తుంది మన స్టెఫనీ వాక్యర్, సో నెక్స్ట్ వీక్ నేను రోగ్జన్ పెరెజ్తో ఫైట్ చేస్తున్నానని. సో మ్యాచ్ అఫీషియల్గా కన్ఫర్మ్ అయిపోయింది. నెక్స్ట్ వీక్ రాలో స్టెఫనీ వాక్యర్ వర్సెస్ రోగ్జన్ పెరెజ్ మధ్యలో ఒక మ్యాచ్ జరగబోతుంది. అఫీషియల్గా కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ అదే టైంలో బెక్కీ లించ్ వస్తుంది. సో బెక్కీ లించ్ రాగానే స్టెఫనీ చెప్తుంది, నీ హెల్ప్ నాకు అవసరం లేదు. జడ్జిమెంట్ డే మెంబర్స్ నా ప్రాబ్లము. సో నా ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ కోసం నేను ఫైట్ చేస్తున్నాను. అండ్ నువ్వు నెక్స్ట్ వీక్ కూడా అంటే నాకు రోగ్జన్ పెరెజ్తో మ్యాచ్ ఉంది, నీ హెల్ప్ నాకు అవసరం లేదు అన్నట్టుగా స్టెఫనీ వాక్యర్ బెక్కీ లించ్కి చెప్తుంది. సో అప్పుడు బెక్కీ లించ్ ఏమంటుంది అంటే, ఓ అలాగా. సో ఇప్పుడు నువ్వు ఛాంపియన్షిప్ సైడ్ వెళ్తా అంటున్నావు. సో ఇప్పుడు నీ ప్రాబ్లం వాళ్ళు కాకపోవచ్చు, నేను కూడా నీకు ఒక ప్రాబ్లం అవ్వచ్చు అన్నట్టుగా బెక్కీ లించ్ చెప్తుంది. ఈ మాట చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అండ్ ఆల్ ద బెస్ట్ కూడా చెప్తుంది నెక్స్ట్ వీక్ కోసం. అండ్ నెక్స్ట్ మనకి బ్లడ్ లైన్ మెంబర్స్ని చూపిస్తారు, ఊసోస్ అండ్ సోలో సికోవాని. సో మన ఊసోస్ సోలో సికోవాని మార్క్ చేస్తూ అంటే వాళ్ళ లాకర్ రూమ్లోకి వెళ్తారన్నమాట. అదే టైంలో అక్కడ ఎలియా నైట్ కూడా ఉంటాడు. ఎలియా నైట్ సోలో సికోవాని చూసి కొంచెం షాక్ అవుతాడు. అండ్ సోలో సికోవో నిరాశగా అక్కడే నిల్చుంటాడు అనమాట. అండ్ ఇప్పుడు ఊసోస్ రూమ్లోకి వెళ్ళి పిలుస్తారు, హే రోమన్ రీన్స్ నీకోసం వెయిట్ చేస్తున్నాడు దా అన్నట్టుగా ఊసోస్ మన సోలో సికోని పిలుస్తాడు. సోలో సికో వెళ్ళిపోతాడు. సో ఇక్కడ ఇలా సెగ్మెంట్ అయిపోతుంది. నెక్స్ట్ మన డామినిక్ మిస్టీరియో, జెడీ మెక్డోనాగ్ ఇద్దరు అంటే స్క్రీన్ సైడ్ వచ్చేస్తారన్నమాట. స్క్రీన్ సైడ్ వచ్చేసి మన డామినిక్ చెప్తాడు, అసలు నాకు ఇప్పుడు తెలియాలి నేను ఎందుకని ఈ టోర్నమెంట్లో లేను. నేను ఇప్పుడు AAA మెగా ఛాంపియన్ని, అలాంటిది నన్నే ఈ టోర్నమెంట్లో పెట్టలేదు. అసలు ఎందుకు పెట్టలేదో నాకు ఆన్సర్ చెప్పాలి అన్నట్టుగా మిస్టీరియోని అడుగుతూ ఉంటాడు అక్కడ. ఆయన అంతలోనే మన జవాన్ ఎవన్స్ రింగ్లోకి వచ్చేస్తాడు. అంటే థీమ్ సాంగ్ ప్లే అయిపోతుంది. జవాన్ ఎవన్స్ రింగ్లోకి వచ్చేసి, హే బికాస్ సో ఇక వెయిట్ చేయాల్సింది లేదు, వచ్చి అటాక్ చేయాలనుకుంటే చేసేసుకో, దా చూసుకుందాం అన్నట్టుగా జవాన్ ఎవన్స్ బికాస్కి చెప్తాడు.
అండ్ అప్పుడు జేడీ చెప్తాడనమాట. అంటే నువ్వు మమ్మల్ని ఇంటరప్ట్ చేసినావు. సో నేనిప్పుడు నీ పైన అటాక్ చేస్తా అన్నట్టుగా జేడీ చెప్తాడు. అండ్ దమ్ముంటే దా చూసుకుందాం అన్నట్టుగా జవాన్ ఎవాన్స్ కూడా అంటాడు. సో అంతలోనే మ్యాచ్ కన్ఫర్మ్ అయిపోతది. సో రెఫరీ కూడా వస్తాడు. సో ఈ మ్యాచ్ కొంచెం బాగుండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో జవాన్ ఎవాన్స్ విన్ అయిండు. అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత బిగ్ క్యాష్ వచ్చి జవాన్ ఎవాన్స్ పైన అటాక్ చేస్తాడు. అటాక్ చేసి ఇక ఎళ్ళిపోతూ ఉంటాడు. అండ్ అదే టైంలో జవాన్ ఎవాన్స్ మైక్ తీసుకొని చెప్తాడు. అంటే ఏంది ఇప్పుడు నీకు గావాల్సింది ఇదేనా? సో దీనికోసమేనా అన్నట్టుగా ఈ టైప్‌లో జవాన్ ఎవాన్స్ మాట్లాడుతూ ఉంటాడు. అండ్ అంతలోనే బిగ్ క్యాష్‌కి కోపం వచ్చి మళ్ళీ రింగ్‌లోకొచ్చి అటాక్ చేద్దామన్నట్టుగా చూస్తాడు. బట్ ఈసారి జవాన్ ఎవాన్స్ ఫైట్ బ్యాక్ చేస్తాడు. సో ఫైట్ బ్యాక్ చేస్తాడు. బిగ్ క్యాష్ పైన అటాక్ చేస్తాడు. సూసైడ్ డైవ్ కొడతాడు. బట్ ఏందంటే మళ్ళీ డామినిక్ మిస్టీరియో జవాన్ ఎవాన్స్ పైన అటాక్ చేస్తాడు. అటాక్ చేసి ఆళ్ళెళ్ళిపోతారు. సో ఇక బిగ్ క్యాష్ జవాన్ ఎవాన్స్ పైన భయంకరంగా అటాక్ చేసేస్తాడు. సో ఇక్కడ వీళ్ళ మధ్య బ్రాల్ ఎండ్ అయిపోతది. అండ్ నెక్స్ట్ ఎల్ ఫిస్కాల్ వర్సెస్ రే ఫినిక్స్ మధ్యలో నెంబర్ 1 కంటెండర్ టోర్నమెంట్ మ్యాచ్ జరుగుండే ఫర్ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌షిప్ కోసం. సో ఈ మ్యాచ్ నిజంగా బాగుంది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో రే ఫినిక్సే విన్ అయిండు. అండ్ నెక్స్ట్ మనకి సోల్ రుకా వర్సెస్ లైరా వాల్కేరే మధ్యలో ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. అండ్ ఈ మ్యాచ్ నిజంగా కిరాక్‌గా ఉంది. సో ఎవరైనా చూడకపోతే చూడండి. సో కిరాక్‌గా కౌంటర్ అటాక్స్ ఇస్తారు సోల్ రుకా అండ్ లైరా వాల్కేరియా. నిజంగా కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది ఈ మ్యాచ్. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో సోల్ రుకానే విన్ అయింది. అండ్ నెక్స్ట్ బ్రాన్ బ్రేకర్ రింగ్‌లోకొస్తాడు. సో బ్రాన్ బ్రేకర్ రింగ్‌లోకొచ్చి ఓబా ఫేమిని పిలుస్తాడు. "నువ్వు బ్యాక్ స్టేజ్ ఉన్నావని నాకు తెలుసు ఓబా. సో రింగ్‌లోకొచ్చేసేయ్ చూసుకుందాం ఎవ్వరు ఈ కంపెనీకి ఫ్యూచరో. సో నువ్వు ఫ్యూచర్ అని అంటున్నావు కదా! సో చూసేసుకుందాం దా" అని ఓబా ఫేమిని పిలుస్తాడు బ్రాన్ బ్రేకర్. అండ్ అప్పుడు ఓబా ఫేమి రాడు. పాల్ హేమన్ వస్తాడు. సో పాల్ హేమన్ వచ్చి ఏమంటాడంటే, అంటే ఇప్పుడు నేను ఒక అడ్వకేట్‌ని, ఒక వైస్ మ్యాన్‌ని, ఒరకల్‌కి అనే ఈ టైప్‌లో చెప్తూ రింగ్‌లోకి వస్తూ ఉంటాడు. అండ్ వస్తూ ఉండంగా చాలామందికి ఇప్పుడు ఒక క్వెషన్ ఉంది. చాలామంది మనసులో ఒక క్వెషన్ ఉంది. ఆ క్వెషన్ ఏందంటే ఈ కంపెనీకి ఎవ్వరు ఫ్యూచర్? ఈ ఫ్యూచర్ ఆఫ్ ద డబ్ల్యూడబ్ల్యూఈ ఎవ్వరు అని ఒక పెద్ద క్వెషన్ ఉంది అన్నట్టుగా ఈ టైప్‌లో పాల్ హేమన్ చెప్తూ ఉంటాడు. అండ్ అంతలోనే బ్రాన్ బ్రేకర్ ముందుకెళ్ళి అంటే పాల్ హేమన్ ముందుకెళ్ళి అంటే "నువ్వేమనుకుంటున్నావు? ఎవ్వరు ఈ కంపెనీకి ఫ్యూచరు అవుతారని నువ్వేమనుకుంటున్నావని" పాల్ హేమన్‌ని క్వెషన్ అడుగుతాడు బ్రాన్ బ్రేకర్. సో అంతలోనే ఓబా ఫెమి థీమ్ సాంగ్ ప్లే అయిపోతది. ఓబా ఫెమి రింగ్‌లోకొస్తాడు. ఫ్యాన్స్ మాత్రం ఫుల్ సపోర్ట్ చేసినారు ఓబా ఫెమికి. అండ్ ఓబా ఫెమి రింగ్‌లోకొచ్చి ఏమంటాడంటే, "ఎవరు ఫ్యూచర్ ఆఫ్ ద డబ్ల్యూడబ్ల్యూఈ?" సో నిజం చెప్పాలంటే ఇక్కడ ఉన్నోళ్ళందరికీ తెలుసు. నీకు తెలుసు, నాకు తెలుసు, అండ్ ఇక్కడున్న ఫ్యాన్స్ అందరికీ తెలుసు. అండ్ బ్రాక్ లెస్నర్‌కి కూడా తెలిసుండే. సో బ్రాక్ లెస్నర్‌కి కూడా తెలిసుండే ఎవరు ఫ్యూచర్ ఆఫ్ ద డబ్ల్యూడబ్ల్యూఈ అనేది. అండ్ ఆ ఫ్యూచర్ ఆఫ్ ద డబ్ల్యూడబ్ల్యూఈ ఈ ఓబా ఫేమి అని ఓబా ఫేమి చెప్తాడు. అండ్ దాని తర్వాత సో ఇప్పుడు దీంతో నీకేమైనా ప్రాబ్లమ్ ఉంటే, సో నేను ఫ్యూచర్ ఆఫ్ ద డబ్ల్యూడబ్ల్యూఈ అనే దానిపైన నీకేమైనా ప్రాబ్లమ్ ఉంటే మనిద్దరం చూసుకోవచ్చు అన్నట్టుగా ఈ టైప్‌లో ఓబా ఫెమి చెప్తాడు. అండ్ అంతలోనే బ్రాన్ బ్రేకర్ "సరే చూసుకుందాం ఎప్పుడెందుకు ఇప్పుడే ఇక్కడే ఈరోజే చూసుకుందాం" అని బ్రాన్ బ్రేకర్ అట్లా చెప్తూ ఉంటాడు. అండ్ అంతలోనే పాల్ హేమన్ ఆపేస్తాడు. "ఇంకొక అడుగు ముందుకేస్తే సో నువ్వు దూరం అయిపోతావు నాకు. సో ఇక శాశ్వతంగా నువ్వు నాకు దూరం అయిపోతావు" అన్నట్టుగా ఈ టైప్‌లో పాల్ హేమన్ చెప్తాడు. అండ్ చూడు ఇదొక బిగ్గెస్ట్ ప్లాట్‌ఫార్మ్. సో ఇది బిగ్గెస్ట్ ప్లానెట్ ఇది స్పోర్ట్స్ ఎంటర్‌టైన్‌మెంట్. ఇక్కడ మనం ఓన్లీ ఇక్కడ ఆన్సర్ చెప్పాల్సింది ఫ్యాన్స్‌కే కాదు, ఇంట్లో కూర్చున్న ఫ్యాన్స్‌కే కాదు, ఇక్కడ షేర్ హోల్డర్స్‌కి కూడా మనం ఆన్సర్ ఇవ్వాలి. సో అందరికీ సమాధానం చెప్పాలి. అండ్ నాకు తెలుసు నేను ఎన్నో సంవత్సరాలుగా ఈ బిజినెస్‌లో ఉన్నాను, ఈ కంపెనీలో ఉన్నాను. అసలేంటిది అనేది నాకు తెలుసు. సో ఇద్దరు మెయిన్ ఈవెంట్ సూపర్ స్టార్స్ ఈ రింగ్‌లో ఉన్నారు. సో ఇద్దరు మెయిన్ ఈవెంట్ సూపర్ స్టార్స్ ఎవరు ఫ్యూచర్ ఆఫ్ ద డబ్ల్యూడబ్ల్యూఈ అనేది తేలాల్సింది ఒక బిగ్గెస్ట్ మ్యాచ్‌లో. అండ్ ఇప్పుడు ఇలా కాదు తేలాల్సింది. సో నేను ఆడమ్ పియర్స్‌తో మాట్లాడతాను. ఈ మ్యాచ్ సండే నైట్స్ మెయిన్ ఈవెంట్‌లో సెట్ చేస్తాను. సో అప్పుడు మనకు తెలిసిపోతది ఎవరు ఈ కంపెనీకి నిజమైన ఫ్యూచర్ అని. ఎవరు ఈ కంపెనీని నడిపిస్తారు అనేది అప్పుడు తెలిసిపోతదని మన పాల్ హేమన్ చెప్తాడు. సో ఇక్కడ వీళ్ళ మధ్య సెగ్మెంట్ అయిపోతది. సో పాల్ హేమన్ మన బ్రాన్ బ్రేకర్‌కి షేక్ హ్యాండ్ ఇచ్చి సో పాల్ హేమన్ అంటే ఆ రింగ్ రోప్ పైన కూర్చుంటాడు ఇట్లా. అండ్ బ్రాన్ బ్రేకర్ రింగ్ దిగుతాడు. అండ్ అంతలోనే బ్రాన్ బ్రేకర్ చూస్తుండగానే పాల్ హేమన్ ఓబా ఫేమికి షేక్ హ్యాండ్ ఇస్తాడు. అండ్ అది చూసినప్పుడు బ్రాన్ బ్రేకర్‌కి పిచ్చ కోపం వస్తది.
అండ్ ఫుల్ షాకింగ్ అండ్ కోపంలో ఉంటాడు. సో, షాక్ గూడా గాదు, చాలా కోపంలో ఉంటాడు బ్రాన్ బ్రేకర్. సో, మ్యాచ్ అయితే సెట్ అయిపోయింది. బ్రాన్ బ్రేకర్ అండ్ ఒబాఫెమి మధ్యలో సండే నైట్స్ మెయిన్ ఈవెంట్ కోసం. చూద్దాం మరి మ్యాచ్‌లో ఏం జరుగుతది? ఎవరు గెలుస్తారు? ఏమన్నా ఏదైనా జరిగి మ్యాచ్ డిస్‌క్వాలిఫై అయిపోతదా? లేదంటే క్లీన్‌గా విన్ అనేది దొరుకుతదా అనేది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అన్నమాట ఈ సండే నైట్స్ మెయిన్ ఈవెంట్ పైన. అండ్ ఈ మ్యాచ్ కోసమైనా సండే నైట్స్ మెయిన్ ఈవెంట్‌ని జూడాలి. సో, మిగతాదంతా పక్కన పెడితే ఈ మ్యాచ్ మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ డ్రాగన్ లీ వర్సెస్ డాక్టర్ వాగ్నర్ జూనియర్ మధ్య నంబర్ 1 కంటెండర్ టోర్నమెంట్ మ్యాచ్ జరిగింది. సో, ఈ మ్యాచ్ అనుకున్నంతగా ఏం లేదు. సో, నార్మల్‌గానే ఉండే. సో, ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో డ్రాగన్ లీయే విన్ అయిండు. అండ్ నెక్స్ట్ రే మిస్టీరియో వర్సెస్ చాడ్ గేబుల్ మధ్య ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరిగుండే. అండ్ ఈ మ్యాచ్ నిజంగా చాలా చాలా బాగుంది. సో, రే మిస్టీరియోనైతే కిరాక్‌గా ఫైట్ చేసిండు. ఈవెన్ చాడ్ గేబుల్ కూడా ఫుల్ ట్రై చేసిండు కౌంటర్ ఇవ్వనీకి. బట్ ఈ మ్యాచ్‌లో దాదాపుగా అప్పర్ హ్యాండ్ రే మిస్టీరియోదే ఉండే. సో, నాకైతే అనిపించింది. ఒక ఎండ్‌లో రే మిస్టీరియోనే ఈ మ్యాచ్‌లో గెలుస్తాడు అనిపించిండే. సో, బ్యాక్ టు బ్యాక్ 619 కొట్టి ఫ్లాష్ కొట్టే టైంలో చాడ్ గేబుల్ నీస్ అడ్డం పెడతాడు. అండ్ యాంకిల్ లాక్‌లో పడేస్తాడు. అండ్ ఆ యాంకిల్ లాక్‌లో పడేసినప్పుడు రే మిస్టీరియోని ట్యాప్ ఔట్ చేయొద్దని అనుకున్నాను. బట్ ట్యాప్ ఔట్ చేయలేదు. సో, బ్యాక్ టు బ్యాక్ యాంకిల్ లాక్‌లో పడేస్తాడు చాడ్ గేబుల్. కౌంటర్ అటాక్ ఇస్తాడు, తప్పించుకుంటాడు. అండ్ రోల్ అప్‌గా మార్చేస్తాడు రే మిస్టీరియో దాన్ని చాడ్ గేబుల్‌కి. అండ్ చాడ్ గేబుల్ మళ్ళీ దాన్ని రివర్స్ చేసేస్తాడు. సో, కిక్ ఔట్ చేయలేకపోతాడు రే మిస్టీరియో. సో, ఈ మ్యాచ్‌లో చాడ్ గేబులే విన్ అవుతాడు. సో, స్టిల్ ఇప్పుడు ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ చాడ్ గేబులే. అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత రే మిస్టీరియోకి రెస్పెక్ట్ ఇస్తాడు చాడ్ గేబుల్. అండ్ రే మిస్టీరియో కూడా చాడ్ గేబుల్‌కి రెస్పెక్ట్ ఇస్తాడు. ఆ టైటిల్‌ని చాడ్ గేబుల్ నడుముకి తొడుగుతాడు. సో, ఇద్దరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటారు. ఇక్కడ వీళ్ళ మధ్య మ్యాచ్ మొత్తం ఎండ్ అయిపోతది. అండ్ నెక్స్ట్ రోమన్ రెయిన్స్, జేకబ్ ఫాటు ఇద్దరు రింగ్‌లోకి వస్తారు. సో, రింగ్‌లోకి రాగానే ఫ్యాన్స్ ఫుల్ సపోర్ట్ చేస్తారు మన రోమన్ రెయిన్స్‌కి. యాక్చువల్‌గా బ్యాక్ స్టేజ్ నుండి వస్తుండగానే రోమన్ రెయిన్స్‌కి చీర్ చేస్తారు. సో, ఫైనల్లీ వాళ్ళిద్దరు రింగ్‌లోకి వచ్చేస్తారు. రింగ్‌లోకి వచ్చేసి రోమన్ రెయిన్స్ ఫ్యాన్స్ అందరిని ఎక్నాలెడ్జ్ చేయమని చెప్తాడు. అండ్ ఫ్యాన్స్ ఎక్నాలెడ్జ్ చేస్తారు. అండ్ ఇంకేముంది, రోమన్ రెయిన్స్ వెంటనే ఊసోస్‌ని పిలుస్తాడనమాట. ఆ సోలో సికోవాని తీసుకురమ్మని పిలుస్తాడు. సో, అంతలోనే ఊసోస్ అండ్ సోలో సికోవా ముగ్గురు వచ్చేస్తారు. ముగ్గురు వచ్చేసి మన రోమన్ రెయిన్స్ ముందు నిల్చోబెడతారు సోలో సికోవా రోమన్ రెయిన్స్‌కి ఫేస్ టు ఫేస్ నిల్చుంటాడు. అండ్ అప్పుడు రోమన్ రెయిన్స్ చెప్తాడు, అంటే నువ్వు మర్చిపోయినావు. అంటే ఏం జరిగిందో, అసలేందో అనేది మర్చిపోయినావు. అంటే నేను నిన్ను ఓడించినాను. ఆ ట్రైబల్ కాంబాట్ మ్యాచ్‌లో నేను నిన్ను ఓడించినాను. ఓడించిన తర్వాత నువ్వు నాకు ఎక్నాలెడ్జ్ చేయలేదు. అది నువ్వు మర్చిపోయినావు. నేను నీకు గుర్తు చేస్తాను అని మన రోమన్ రెయిన్స్ ఒక వీడియో ప్యాకేజ్ చూపిస్తారనమాట. ఒక వీడియోని ప్లే చేపిస్తారు. సో, ట్రైబల్ కాంబాట్ మ్యాచ్ జరిగింది కదా ఫస్ట్ రా షోలో. నెట్‌ఫ్లిక్స్‌లో వెళ్ళినప్పుడు ఫస్ట్ రా. సో, ఆ మ్యాచ్‌ని చూపిస్తారు. అండ్ ఈ మ్యాచ్‌లో నేను ఓడిపోతే నేను రోమన్ రెయిన్స్‌కి ఎక్నాలెడ్జ్ చేయాలి అనేది సోలో సికో అన్నాడు కదా! అది చూపిస్తారు. కొంచెం ఒక చిన్న వీడియో ప్యాకేజ్ ప్లే చేపించి సోలో సికోవాకి మన రోమన్ రెయిన్స్ గుర్తు చేస్తాడు, నువ్వు నాకు ఎక్నాలెడ్జ్ చేయాలని. బట్ మన సోలో సికోవా అట్లా ఎక్నాలెడ్జ్ చేసే విధంగా ఏం కనిపించలేడు. సో, సోలో సికోవా అట్లనే చూస్తూ ఉంటాడు. రోమన్ రెయిన్స్ ఇట్లా చూస్తూ ఉంటాడు. అండ్ రోమన్ రెయిన్స్ ఏమంటాడంటే, అంటే ఏంది ఇప్పుడు మొత్తం చైన్ వేసుకొని మంచిగా కూల్ బాయ్‌లా రెడీ అయ్యి వచ్చినావు. సో, మంచిగా సెట్ అయినావు. అండ్ చైన్ చూడు మంచిగా ఉంది. అండ్ ఆ రోమన్ రెయిన్స్ కళ్ళద్దాలు తీసి కింద పడేస్తాడు. దాన్ని దొక్కేస్తాడు. అండ్ దొక్కేసిన వెంటనే మన సోలో సికోవా కోపంగా చూస్తాడు రోమన్ రెయిన్స్‌ని. అంటే ఏంది ఇప్పుడు నువ్వు నన్ను అట్లెందుకు చూస్తున్నావు? నువ్వు నా ముందు మోకాళ్ళ మీద కూర్చొని అడుక్కోవాలి, బెగ్ చేయాలి. సో, నువ్వు అది కాకుండా నా మీదే అట్లా కోపంగా చూస్తున్నావు అని మన రోమన్ రెయిన్స్ అంటూ ఉంటాడు. అంతలోనే జేకబ్ ఫాటు సోలో సికోవా పైన అటాక్ చేస్తాడు. అటాక్ చేసి టోంగన్ డెత్ గ్రిప్‌లో పడేస్తాడు సోలో సికోవాని. ఇక చాలు అని మన రోమన్ రెయిన్స్ చెప్పేస్తాడు. అండ్ దాని తర్వాత రోమన్ రెయిన్స్ అంటే సోలో సికోవాని కొద్దిసేపు పక్కన పెట్టి, అంటే రోమన్ రెయిన్స్ 2 ఉలఫాల మాలలు తీసుకొస్తాడనమాట. సో, చూడండి ఇక్కడ ఉన్నారే వీళ్ళిద్దరు ఊసోస్, వీళ్ళిద్దరు నా ఫ్యామిలీ. సో, మీరు వీళ్ళకి డిస్‌రెస్పెక్ట్ చేస్తే నాకు డిస్‌రెస్పెక్ట్ చేసినట్టే. సో, మీరు వీళ్ళని రెస్పెక్ట్ చేయాలి అన్నట్టుగా రోమన్ రెయిన్స్ చెప్తాడు. అండ్ 2 ఉలఫాల మాలలు తీసుకొచ్చి రోమన్ రెయిన్స్ జే ఊసో మెడలో, జిమ్మీ ఊసో మెడలో వేస్తాడు. అండ్ వాళ్ళతో హగ్ తీసుకుంటాడు. అండ్ ఇది జేకబ్‌కి నచ్చలేదు. సో, జేకబ్ ఫాటు ఇది చూస్తూ కొంచెం షాకింగ్‌గా, కోపంగా చూస్తూ ఉంటాడు. కార్నర్‌లోకి ఎళ్తాడు. అండ్ మన సోలో సికోవా కూడా ఒక కార్నర్‌లోకి ఎళ్తాడు.
అండ్ అంతలోనే ఎలియా నైట్ వస్తాడనమాట. సో, ఎలియా నైట్ రాగానే మన జిమీ ఊసో ఎలియా నైట్ పైన అటాక్ చేయనీకెళ్తారు. అండ్ ఎలియా నైటే వాళ్ళ పైన అటాక్ చేసేస్తాడు. అండ్ రింగ్‌లో రోమన్ రెయిన్స్ పైన బి అటాక్ చేయనీకి రెడీ అవుతూ ఉంటాడు. అండ్ అప్పుడే జేకబ్ ఫాటు ఎలియా నైట్ పైన అటాక్ చేస్తాడు. అండ్ అప్పుడు రోమన్ రెయిన్స్ చెప్తాడు, ఎలియా నైట్ పైన అటాక్ చేయొద్దు అని నేను చూసుకుంటాను. సో, నువ్వు కొంచెం ఈ కార్నర్‌లో ఉండు జేకబ్ ఫాటు అని మన రోమన్ రెయిన్స్ జేకబ్ ఫాటుకి చెప్పి అక్కడ ఉంచేస్తాడు. అండ్ రోమన్ రెయిన్స్ ఎలియా నైట్‌కి సూపర్‌మ్యాన్ పంచ్ కొడతాడు. ఎలియా నైట్ కింద పడిపోతాడు. అండ్ అంతలోనే ఊసోస్ వస్తారు. ఊసోస్ వచ్చి ఎలియా నైట్ పైన అటాక్ చేస్తారు. వాడిని ఇట్లా పట్టుకొని పైకి లావడతారు. అండ్ అప్పుడు సోలో సికోవాకి రోమన్ రెయిన్స్ చెప్తాడు, సో చూడు, మన ఫ్యామిలీ కోసం మనం ఫైట్ చేయాలి. మన ఫ్యామిలీ కోసం చూడాలి. నువ్వు నా ఫ్యామిలీకి సర్వ్ చేయాలి. నాకు సర్వ్ చేయాలి అన్నట్టుగా రోమన్ రెయిన్స్ చెప్పి ఆ ఎలియా నైట్ పైన అటాక్ చేయమని సోలో సికోవాకి చెప్తాడు రోమన్ రెయిన్స్. అండ్ ఎలియా నైట్ పైన అటాక్ చేయడానికి నిజంగానే వెళ్తాడు మన సోలో. సారీ ఎలియా నైట్ అని చెప్పి సోలో సికోవా రోమన్ రెయిన్స్‌కి సమాన్ స్పైక్ కొడతాడు. అండ్ నిజంగా చాలా అంటే చాలా వేరే లెవెల్ అనిపించింది. అండ్ రోమన్ రెయిన్స్ కింద పడిపోతూ ఉంటాడు. అండ్ ఊసోస్ బి రోమన్ రెయిన్స్‌ని చెక్ చేస్తారు. అండ్ ఇంకేముంది సోలో సికోవా, ఎలియా నైట్ కలిసి మన ఊసోస్ పైన అటాక్ చేస్తారు. సోలో సికోవా బయటకు బి వెళ్తాడు. అండ్ జెవుసోకి సమాన్ స్పైక్ కొడతాడు. జిమీ ఊసో పైన బి అటాక్ చేస్తారు. ముగ్గురు కింద పడిపోతారు. జేకబ్ దీన్ని సినిమా చూసినట్టు చూస్తూ ఉంటాడు. సో, జేకబ్ దీంట్లో ఇన్వాల్వ్ కాడు. అండ్ రోమన్ రెయిన్స్‌కి ఎలియా నైట్ బీఎఫ్టీ కొడతాడు. అండ్ ఎలియా నైట్ రింగ్‌లో నిల్చుంటాడు. అండ్ ఇటు సోలో సికోవా కూడా రింగ్‌లోకి వస్తాడు. ఎలియా నైట్‌తో చేయి కలుపుతాడు. సో, చేయి కలిపి ఆళ్ళు బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోతూ ఉంటారు ఇక. సో, బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోతూ ఉంటారు. మన సోలో సికోవా పేవ్ పేవ్ అని చెప్పేస్తాడు మన రోమన్ రెయిన్స్‌కి. అండ్ ఇక్కడ ఈ బ్రాల్ మొత్తం ఎండ్ అయిపోతది. అండ్ జేకబ్ ఫాటు సినిమా చూసినట్టు చూస్తాడు దీన్ని. అసలేం ఇన్వాల్వ్ కాడు వాళ్ళ పైన అటాక్ చేస్తున్నాగా కూడా. సో, నాకైతే బాగా అనిపించింది ఈ సెగ్మెంట్. ఓవరాల్‌గా ఓకే. కిర్రాక్ అంటే కిర్రాక్ అనిపించింది నాకైతే సెగ్మెంట్. కొంతమందికి నచ్చకపోవచ్చు రోమన్ రెయిన్స్ ఫ్యాన్స్‌కి. బట్ అది స్టోరీ లైన్. నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది ఈ సెగ్మెంట్. ఈ బ్రాల్ వేరే లెవెల్ అనిపించింది. మామూలుగా లేకుండా ఈ సెగ్మెంట్ నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. సో, మీకెట్లా అనిపించిందో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి.